జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అనేది పిఠాపురం నియోజకవర్గంలో జరుగుతుంది సార్. ఎలా ఉన్నాయి సార్ ఏర్పాట్లు ఇక్కడ? ఇది 12th ఫార్మేషన్ డే అనేది వన్ ఆఫ్ ద స్పెషల్ డే ఫర్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ద పార్టీ. అండ్ ఈ దానికి ఏర్పాట్లు ఏవైతే జరుగుతున్నాయో నాకు తెలిసి ఇప్పటివరకు ఏ పొలిటికల్ పార్టీ ఈవెంట్స్కి కూడా ఇటువంటి లెవెల్లో జరగలేదని నేను అనుకుంటున్నాను. అండ్ ద అమౌంట్ ఆఫ్ పీపుల్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చే జనాలందరికీ కావాల్సిన ఏర్పాట్లు ప్లస్ ఆ ఏర్పాట్లతో పాటు ఇప్పుడు మీరు ఇక్కడ స్టేజ్ ఏదైతే బిల్డ్ అవుతుందో ఇది ఇటువంటి స్టేజ్ నాకు తెలిసి ఈ రోజు వరకు ఇక్కడ ఎప్పుడూ కూడా ఈ టైప్ ఆఫ్ డిజైన్తో ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీకి మనం చేయలేదు. ఇది ఫస్ట్ టైం మన జనసేన పార్టీకి మనం ఈ స్టేజ్ వేస్తున్నాము. అండ్ ఈ ఈవెంట్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్గా కన్సిడర్ చేస్తూ దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా అదే లెవెల్లో జరుగుతున్నాయి. సార్ ఇప్పుడు గతంలోనే పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పేశారు, ఈసారి గెలిచి మనం ఆవిర్భావ దినోత్సవం చూసుకుందాం రండి అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిజం అవుతుందంటారా? తప్పకుండా అది నిజం. అండ్ మీరందరూ కూడా అది ఏంటి అనేది 14th సాయంత్రం మీరు చూస్తారు కళ్ళతో అందరూ కూడా. సరే మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది, క్రౌడ్ ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? క్రౌడ్ మనం చెప్పక్కర్లేదు ఎంతమంది వస్తారు అనేది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మొట్టమొదటిసారిగా ఆయన ఒక గవర్నమెంట్లో అడుగుపెట్టి ఒకేసారి కీలకమైన పొజిషన్స్కి వచ్చి 5 శాఖలకు ఆయన మంత్రి అయ్యారు సార్. ఎలా ఉంది సార్ ఆయన పనితనం అనేది? ఐ థింక్ అనుకున్నది మైండ్లో చేస్తున్నారు అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అది అనుకున్నదల్లా ఏదైతే తను అనుకున్నారో అది ప్రతిదీ కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకి ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అనేది ఆలోచించి దాన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఒక స్ట్రాటజిక్ వేగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ సీఎం గారు కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ అనేటట్టు కొంచెం ఎక్కువగా మాట్లాడారు సార్. దాని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? దాని గురించి మేము ఆల్రెడీ మాట్లాడామండి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఏమీ చేతకాక ఆయన మాట్లాడుతున్నాడు. ఆల్రెడీ ఫెయిల్యూర్ అయిపోయాడు పూర్తిగా. అతనికి ఎటువంటి హక్కు కానీ అటువంటి నైతిక హక్కు లేదు. ఆల్రెడీ ఆయన తిరస్కరించబడ్డాడు ప్రజలతో. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అవాకు చవాకులు మాట్లాడుతున్నాడు. దాని గురించి ఆల్రెడీ రెస్పాండ్ అయ్యాం. ఇక అతని గురించి ఇంతకంటే ఎక్కువ రెస్పాండ్ అయితే అతనికి ఎక్కువ వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళీ మేమే గెలిచేస్తాం, ప్రజలందరూ నా పక్కే ఉన్నారని చెప్పి కొంత డైలాగులు చెప్తున్నారు. డైలాగులు ఏముందండి, చెప్తారే కింద పడ్డా కూడా నాదే గెలుపు అనే టైపులో చెప్పుకోవడం రాజకీయంలో సహజం. ఆయన అలాగే చెప్పుకుంటూ ఉంటాడు, చివరి వరకు కూడా అలాగే చెప్పుకుంటుంటాడు. పార్టీ కూడా మొత్తం సమూలంగా అన్ని పార్టీలోకి డిస్మాంటిల్ అయిపోయి అన్ని పార్టీలకు కలిసిపోతుంది. వైసీపీ పార్టీ అన్నది అసలు రాజకీయ యవనిక మీదే ఉండదు. అది ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది. కాబట్టి ఆయన కాంగ్రెస్లో విలీనం అయిపోవడమో లేకపోతే రాజకీయంలో కూడా ఆయన పైన 33 కేసులు ఉన్నాయి, అలాగే ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. అవన్నీ ఆయన మొత్తం తేల్చుకోవడానికి ఆయన జీవితకాలం కూడా సరిపోదు. కాబట్టి ఇవన్నీ కూడా మఖలో పుట్టి పుబ్బలో మునిగిపోయిన విధంగా అతని పార్టీ పుట్టింది. ఒక్కసారి అని ఛాన్స్ ఇచ్చారు ప్రజలు, అది మునిగిపోయింది. ఇంకా అది గడిచిపోయిన చరిత్ర, అది చరిత్ర తప్ప గడిచిపోయిన చరిత్ర తప్ప ఇంకా దానికి ఎటువంటి అవకాశం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. ఫైనల్గా ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పనితనంలో ఇద్దరిని కంపేర్ చేయొచ్చు అంటారా? కంపేర్ ఎలా చేస్తారండి? ఈయన ప్రజల నాయకుడు, ప్రజల కోసం వాళ్ళ కష్టాలు దగ్గరుండి చూసినవాడు. అలాగే సుపరిపాలన ఇవ్వాలని, వాళ్ళకి సామాజిక న్యాయం ఇవ్వాలని, ప్రతి కులానికి మతానికి వాళ్ళకి గుర్తింపు రావాలని, జనాభా దామాషా పద్ధతిన ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ ఫలాలు దక్కాలని కోరుకున్న వ్యక్తి ఈయన ప్రజల మనిషి. ఆ సామాజిక న్యాయం కోసం సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి ఈయన. ఆయన ఏముందండి, దాచుకోవడం. నాన్నగారు అధికారం పెట్టుకొని దాచుకున్నాడు 1,00,000 కోట్లు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చాడు, నాన్న పేరు చెప్పుకొని నా తండ్రి లేని పిల్లాడిని అలాగే తలల పైన ముద్దు పెట్టి బుగ్గలు నిమిరి వీపులు రుద్ది ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఎవరికి కనబడ్డా, పరదాలు కట్టుకొని తిరిగాడు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ అతని మానసిక వైకల్యమో లేకపోతే అతని మానసిక పరిస్థితి తెలియదు కానీ లండన్లో పోయి ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడని కూడా విన్నాం. కానీ ఆయన ఏనాడైనా పేపర్ చూసి అయినా కరెక్ట్గా చదివాడా? ఒక్క మాటనే కరెక్ట్గా మాట్లాడా? రాజకీయ అది కూడా సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డితో అన్ని పనులు చేయించాడు తప్ప ప్రజల్లోకి వచ్చాడా? మీటింగ్లకు వచ్చాడా? ప్రజలతో కలిశాడా? ఆయన ఫక్తు ఒక నియంతండి, పాలెగాళ్ళ పెత్తందారండి ఆయన, ఫ్యాక్షనిస్ట్ ఆయన.
ఒక దోపిడీదారు, ఆర్థిక ఉగ్రవాది ఆయన ఏంటి ప్రజలకు న్యాయం చేసేది? ఆయన ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కూడా మా నాయకుడితో పోల్చడానికి వీల్లేదు. పోల్చలేరు అంటారు. ఫైనల్గా ఒక మాట సార్, బెంగళూరుకి మాటికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. ఏంటి సార్ అక్కడ ఆంధ్ర పాలిటిక్స్ అంతా బెంగళూరులో డిసైడ్ చేస్తున్నారంటారా? ఆయన దగ్గర విపరీతమైన డబ్బు సంపాదించాడండి. నేలమాలిగల్లో డబ్బులు ఉన్నాయి, బెంగళూరు ప్యాలెస్లో డబ్బులు ఉన్నాయి, అలాగే ఇడుపుల ప్యాలెస్లో డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ఎంత డబ్బులు ఉన్నాయో తెలియదు. డబ్బు పొగరు, డబ్బు మదం, డబ్బు అహంకారమే ఆయనతో అట్లా మాట్లాడిస్తుంది. ఈ రోజు కూడా నేను మళ్ళీ అధికారంలోకి వస్తున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడంటే ఆ డబ్బు అధికారం, డబ్బు మదం పట్టి మాట్లాడుతున్నాడు. అంత దోచుకున్నాడు కాబట్టి ఆ డబ్బునంతా కూడా ఈ ప్రభుత్వాలన్నీ కూడా బయట తీయాలి, అవన్నీ కూడా ప్రజలకు పంచాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన తరఫున.